హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రాలకు బిగ్ అలర్ట్, విస్తరిస్తున్న మరో మహమ్మారి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక కరోనా మహమ్మారి పోయిందనుకుంటే మరో మహమ్మారి జనాలను వెంటాడుతుంది. తాజాగా జింకా వైరస్ ప్రజలను హడలెత్తిస్తుంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్తో అనేక మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. జింకా వైరస్ వ్యాప్తి రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో జింకా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జింకా వైరస్ వ్యాప్తిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఆసుపత్రుల్లో ఒక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు తదితర ప్రాంతాలలో నియంత్రణ కార్యకలాపాలను కట్టుదిట్టం చేయాలని సూచించింది. ఇక జింకా వైరస్ దేశాన్ని హడలెత్తిస్తుంది. దేశంలో 2016లో గుజరాత్లో బయటపడిన మొదటి జింకా కేసు క్రమంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. ఇక మంగళవారం నాడు మహారాష్ట్రలో ఏకంగా 8 జింకా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణేలో 6, కొల్హాపూర్, సంగబేర్నులో 1 కేసులు నమోదయ్యాయి. ఇక జింకా వైరస్ డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తికి కారణమయ్యే ఎడిస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ గర్భిణీ స్త్రీలపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలకు జింకా వైరస్ సోకినట్లయితే ఆ స్త్రీలకు జన్మించిన శిశువులలో జింకా మైక్రోసెఫాలీతో జన్మించే అవకాశం ఉంటుంది. ఇది ఆందోళనకర పరిస్థితిని కల్పిస్తుంది. అందుకే జింకా వైరస్కు సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపించినా వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాము, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ డిసీజ్ కంట్రోల్కి నివేదించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇక జింకా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో సహజంగానే ఆందోళన నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇందుకోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా తదితర సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. జింకా వైరస్ ఇన్ఫెక్షన్ చాలా సందర్భాల్లో లక్షణరహితంగా ఉంటుంది. అయితే మైక్రోపాలితో సంబంధం కారణంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం జింకా వైరస్ లక్షణాల్లో సాధారణంగా దద్దుర్లు, జ్వరం, కీళ్ళ నొప్పులు, తలనొప్పి ఉంటాయి. ఇవి కొంతకాలం పాటు ఉంటాయి. ఇక జింకా సోకిన గర్భిణీలు గర్భం కోల్పోవటం, నవజాత శిశువులలో పుట్టుకతో వచ్చే వైకల్యాలు వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక జింకా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దోమల వ్యాప్తిని నివారించాల్సి ఉంటుంది. ఫాకింగ్ పొగ ద్వారా దోమలను నియంత్రించాల్సి ఉంటుంది. జింకా వైరస్ లక్షణాలను ముందస్తుగా గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఇక పొడవాటి స్లీవులు, ప్యాంట్లు ధరించాలి. దోమకాటును నివారించడానికి దోమతెరలను ఉపయోగించాలి.